తెలుగుదేశం పార్టీ ఆశయాలను పవిత్ర లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడలోని సూర్యకళా మందిరం వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వనమడి కొండబాబు అధ్యక్షతన ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్, క్లస్టర్, యూనిట్, డివిజన్, బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కాపాడడం ప్రతి కార్యకర్త కర్తవ్యమని, పార్టీ బలం కార్యకర్తలేనని, కష్టసుఖాలు పక్కన పెట్టి ప్రజల కోసం శ్రమించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం పార్టీ విధానమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరుగుతున్నాయని, నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని, ప్రతి కార్యకర్త పార్టీ మరియు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ శంకర పావని, తిరుమల కుమార్, గ్రంథి నారాయణరావు, గదుల సాయిబాబా, వనమడి మోహన్ వర్మ, మల్లిపూడి నాగదీపిక, అంబటి చిన్న తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు మాట్లాడినా అది కాదు, కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కొన్ని విషయాలు మీరు ముందుంచుతారు. నాకసంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీకి ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్ చేస్తూ ప్రజలు ఒక హాఫ్ అన్ అవర్ సచివాలయానికి వెళ్ళండి, సచివాలయంలో కూర్చోండి, సచివాలయంలో నిన్న వచ్చిన రివ్యూస్ ఏమున్నాయో చూసుకోండి. ఆదం తప్ప నా యొక్క ఆలోచన విధానం కాదు. అదేవిధంగా ఈవినింగ్ ఒక 5 వేల కూర్చుంటారు. అదే క్షేమం ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పంపించడం జరుగుతుంది. మీరందరికీ ఆఫీసులు ఉన్నాయి, మీ అందరికీ ఆఫీసులు ఉన్నాయి, ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. అందరికి ఆఫీసులు ఉన్నాయి, అందరికీ కంప్యూటర్లు ఉన్నాయి. అక్కడ ప్రజలకి మీరు ఏం సేవ చేయాలనుకుంటారో ఆ సేవలు మీతో పాటు పనిచేయడానికి తోడుగా అధికారులు కూడా ఉన్నారు. మీరేమంటున్నారంటే కమిషనరు, హెల్త్ ఆఫీసర్లు అందరూ ఎమ్మెల్యే చెప్తే పనిచేస్తారంటున్నారు, కానీ మీరు చెప్పే మనుషులు కూడా ఉన్నారు. ఈరోజు కమిషనర్ ఆఫీస్కి అందరూ వెళ్ళారు. కింద స్థాయిలో మాకున్నటువంటి సచివాలయాలు ఉన్నాయి. రేపు నుంచి మీకు అందరు కూడా సచివాలయాలే మీ ఆఫీస్ నుండి సందర్భంగా తెలియజేస్తున్నా. అక్కడి నుంచి పెన్షన్లు వాళ్ళతో పాటు ఇస్తారు. అక్కడి నుంచి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తారు. ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు, వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీస్కి వచ్చాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నా ఆలోచన కాదు. ఈరోజు మన పార్టీ ఈరోజు మీ పెద్ద గౌరవాన్ని ఇచ్చింది. గతంలో పదవులు ఇచ్చేసి ఏది ఇచ్చారని అనిపించుకోరు, ఏదో పని చేస్తారు అనుకున్నాను. అలా కాదు, పదవితో పాటు గౌరవం పెంచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవం పెంచింది. రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మందిని అదే ఇందాక కూడా చెప్పాను, కొంతమంది బాగా పనిచేసుకోగలుగుతున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. అంతే తప్ప ఏం కాదు. మనం కూడా చేసి వాళ్ళకి చేయని కూడా ఒక 2-3 సార్లు చెప్పగలుగుతాం, ఇలా చేసుకో అలా చేసుకోండి. మరీ చేయలేనప్పుడు చేసేవాడికే ప్రోత్సహిస్తాం తప్ప చేయలేని ప్రోత్సహించడం కాదా మీరు ఆలోచించడానికి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా మనకు పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం సచివాలయ ఉద్యోగస్తులు కూడా, మీరు వార్డు కలిసి పెన్షన్ ఇవ్వండి, మీరు వార్డు కలిసి ప్రతి పని చేయండి. ఈరోజు పెద్ద గౌరవం పెరుగుతుందని కనుక సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రాజశేఖర్ కానీ, మన లక్ష్మీనారాయణ కానీ, మన మేయర్ గారు, ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. మీరు అందరూ వచ్చారు. దీన్ని ఒక పండగ వాతావరణం విజయవంతం చేసినటువంటి నాయకుడికి, కార్యకర్తలకు అందరూ కూడా నా తరఫున, మన అధ్యక్షుడు నారా చంద్రబాబు తరఫున, లోకేష్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.